విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం. మనం ఈరోజు క్లాస్లో అంటే అసలు ఇంగ్లీష్లో ఒక టాపిక్ని ఎంత డీప్గా నేర్చుకోవచ్చో, ఎంత క్రియేటివ్గా నేర్చుకోవచ్చో తెలుసుకోబోతున్నారు. మీరు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఈ వీడియోని క్లిక్ చేశారు కదా. ఇంగ్లీష్ అంటే ENGLISH అంటే ఇంగ్లీష్ అనే పదంలో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. ENGLISH ఇంగ్లీష్ అనే వర్డ్లో 7 లెటర్స్ ఉన్నాయి. 7 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. ఈ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. అంటే ఈ ఇంగ్లీష్ అనే పదములు కూడా 7 లెటర్స్ ఉన్నాయి. 7 అనే నెంబర్ చాలా పవర్ఫుల్. మీరు చూడండి 7తో ఉండే సందర్భాలు కొన్ని చూడండి. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. 7 డేస్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. అంటే ఇంగ్లీష్ అనే భాషలో 7 లెటర్స్ ఉన్నాయి. 7 డేస్ అనే పదంలో కూడా 7 డేస్ ఉన్నాయి. అంటే వారానికి 7 రోజులు. తర్వాత సప్త సముద్రాలు అంటాం, సప్త స్వరాలు అంటాం. ఓకే, నెక్స్ట్ 7 వండర్స్ అంటాం. చూసారా 7 అనే నెంబర్కి ఎంత ప్రత్యేకత ఉందో, ఎంత ప్రాధాన్యత ఉందో. కాబట్టి సో ఏస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఇక్కడ ఒక ఆంగ్ల యజ్ఞం అనే ఒక అద్భుత కార్యక్రమం జరుగుతుంది. ఈ యజ్ఞంలో ప్రతి టాపిక్ని అత్యంత క్రియేటివ్ స్టైల్లో టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనే భాషలో అంటే ఆ పదంలో 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టీచింగ్ చేయబోయే ప్రతి టాపిక్ని 7 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఈ టాపిక్ని 7 స్టైల్స్లో ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం రండి. సో ఈ కార్యక్రమాన్ని మీకు సుమన్ టీవీ వారు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఎన్నో జన్మల పుణ్యం ఈ మానవ జన్మ కాబట్టి మనము వచ్చామా వెళ్ళామా అని కాకుండా మన చేతనైనంత 4 మంచి పనులు చేసే సమాజానికి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు చేయాలి. సుమన్ టీవీ వారు హైదరాబాద్లో అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఏస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ తరఫున మా వంతుగా కనీసం కొద్దిమంది విద్యార్థులకైనా ఆంగ్లదానం చేద్దామని మేము వాళ్ళతో జత కట్టడం జరిగింది. ఇదిగో మీకు సుమన్ టీవీ తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను. నా పేరు ఏఎస్ రెడ్డి. నేను ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇష్టం. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకోండి. నేనున్నాను కదా మీకు. అమ్మతో ఆంగ్లం, ఈ కార్యక్రమం పేరు అమ్మతో ఆంగ్లం. యూ కెన్ ట్రీట్ మీ లైక్ యువర్ మదర్. నన్ను మీ అమ్మలాగా భావించండి. మీరు ఇంట్లోనే ఉండండి. 1 రూపీ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ఖర్చులంతా అంటే ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి కెమెరామ్యాన్ కావచ్చు, లేకపోతే ఎడిటింగ్ చేసే వాళ్ళకి శాలరీస్ కావచ్చు, మొత్తం సుమన్ టీవీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మేము ఏం స్పాన్సర్ చేయట్లేదు. ఈ ఒక క్లాసు తప్ప ఓన్లీ అక్షరదానం చేస్తున్నాం, ఓన్లీ ఆంగ్లదానం. సో ఈ 2 అద్భుతమైన కార్యక్రమాలకి వీవర్స్ నుంచి మంచి కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటూ క్లాస్లోకి వెళ్దాం. చలో, నేమ్ ఆఫ్ ద టాపిక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నేను ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాసినట్లు ఊహించుకోండి. అంటే ఇక్కడ ఏమనుంది? గోల్డెన్ టేబుల్ నెంబర్ 1 అని ఉంది. అంటే ఈ టాపిక్ని 7 టేబుల్స్గా డివైడ్ చేయడం జరిగింది. 7 గోల్డెన్ టేబుల్స్ ఇన్ ఇంగ్లీష్. నా గోల్డెన్ టేబుల్ నెంబర్ 1. గోల్డెన్ టేబుల్ నెంబర్ 1లో ఏం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే నేమ్ ఆఫ్ ద టాపిక్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఫస్ట్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఐ, వి, ఉదయ్. ఇదిగో చూస్తున్నారు కదా యాదృచ్ఛికంగా ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా 7 ఉన్నాయండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. 7 సబ్జెక్ట్స్, 7 డేస్. ఇంగ్లీష్ అనే పదంలో 7 లెటర్స్, 7 వండర్స్, సప్త సముద్రాలు, సప్త స్వరాలు, 7 వండర్స్. ఇలా 7 ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. 7 టేబుల్స్ ఇవి. 7 గోల్డెన్ టేబుల్స్. గోల్డెన్ టేబుల్ నెంబర్ 1లో ఏం నేర్చుకోబోతున్నామంటే వాక్యాలు రాసే పద్ధతి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యాలు ఎలా రాయాలి చూడండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? మనము ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే ఈ టెన్స్లో వాక్యాలు రాయాలంటే ముందుగా మనం ఏం తీసుకోవాలి? ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? ఈ టెన్స్లో డూ, డస్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. నెక్స్ట్ తర్వాత మెయిన్ వర్బ్ తీసుకోవాలి. అది మొదటి రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ఇదండి వాక్యాలు రాసే పద్ధతి. ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎలాంటి సందర్భంలో వాడాలో మీరు గత వీడియోలో నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసి మీ సమయాన్ని వృధా చేయాలని అనుకోవడం లేదు. సింపుల్గా ఒక గోల్డెన్ పాయింట్ చెప్తాను సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి. టు టెల్ ఆల్ రిపీటెడ్ యాక్షన్స్. మళ్ళీ చేసే ప్రతి పనిని మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పొచ్చు. అంటే మీరు అలవాటుగా చేసే పనులు, రిపీటెడ్గా చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు ఈ టెన్స్లో చెప్పండి. ఇప్పుడు వాక్యాలు రాసే పద్ధతి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకోవాలి.
తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత మెయిన్ వర్బ్ తీసుకోవాలి. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ మొదటి రూపంలో ఉండాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను అంటే ఐ గో, సబ్జెక్ట్ వెంటనే ఇక్కడ వర్బ్ మెయిన్ వర్బ్ వచ్చేసింది అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా మాట్లాడవచ్చు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. చూడండి, నేను చెప్పిన ఈ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేదు. అయితే మీలో చాలామందికి డౌట్ రావచ్చు, సార్ మరి గోల్డెన్ టేబుల్ నెంబర్ 1 అన్నారు కదా, గోల్డెన్ టేబుల్ నెంబర్ 1లో మరి వాక్యాలు రాయాలంటే సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ ఉండాలని అన్నారు కదా, మరి మీరు చెప్పబోయే వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేదు కదా. ఇదిగో ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటున్నాం, ఈ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేదు. అంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా మాట్లాడచ్చు, హెల్పింగ్ వర్బ్తో కూడా మాట్లాడచ్చు. ఫస్ట్ ఈ హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాలు ఎలా ఉంటాయి చూడండి. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, దే గో టు కాలేజ్ ఎవ్రీడే, హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, ఇట్ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. అంటే ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే ఏంటి, నేను ప్రతిరోజు కళాశాలకు వెళ్తాను. వీ గో అంటే మేము వెళ్తాం, యూ గో అంటే మీరు వెళ్తారు, దే గో అంటే వారు వెళ్తారు, హీ గోస్ అంటే అతడు వెళ్తాడు, షీ గోస్ అంటే ఆమె వెళ్తుంది. మరి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ తోటి ఎలా మాట్లాడచ్చో చూద్దాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. ఐయుదే వచ్చినప్పుడు డూ వాడాలి, హీ షీట్ వచ్చినప్పుడు డస్ వాడాలి. చూడండి, ఐ డూ గో టు కాలేజ్ ఎవ్రీడే అని కూడా అనొచ్చు. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండానేమో ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అనొచ్చు. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ కనుక మీరు యూజ్ చేయదలుచుకుంటే ఇక్కడ డూ రాయండి. ఐ డూ గో టు కాలేజ్ ఎవ్రీడే, వీ డూ గో టు కాలేజ్ ఎవ్రీడే, యూ డూ గో టు కాలేజ్ ఎవ్రీడే, దే డూ గో టు కాలేజ్ ఎవ్రీడే. హీ డస్ అనాలి. ఇక్కడ హీ షీట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హీ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే అనాలి. ఇక్కడ గోకి ఎస్ అక్కర్లేదు. మనం ఈ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడేమో హీ గోస్ టు కాలేజ్ అన్నాం ఇందాక, హీ గోస్ టు కాలేజ్. హెల్పింగ్ వర్బ్ వాడితే హీ డస్ గో అనాలి, ఎందుకంటే డస్ అనే హెల్పింగ్ వర్బ్లో ఎస్ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో హీ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే, షీ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే, ఇట్ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే. అంటే ఇదండి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యాలు రాసే పద్ధతి. అంటే గోల్డెన్ టేబుల్ నెంబర్ 1లో ఏం నేర్చుకోబోతున్నామంటే హౌ టు ఫ్రేమ్ ద సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్లో వాక్యాలు ఎలా నిర్మించాలో చక్కగా నేర్చుకున్నారు. ఒక్కో వాక్య నిర్మాణం ఎలా ఉండాలంటే చైనా వాళ్ళలాగానే ఉండాలి, అంత అద్భుతంగా నేర్చుకోవాలి మీరు ఇంగ్లీష్. ఈ రోజు క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో అద్భుతమైన క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం.